ఎస్, దేవరా మూవీ సక్సెస్ తర్వాత సక్సెస్ మీట్ని ఆంధ్రాలో పెట్టబోతున్నారంటూ ఒక వార్త వినిపించింది. అనూహ్యంగా దేవరా సక్సెస్ మీట్ క్యాన్సిల్ అయింది, పర్మిషన్ దొరకలేదు, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ మరికొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి నిజంగా సక్సెస్ మీట్ అక్కడ పెట్టాలనుకున్నారా? ఈ ట్వీట్స్ అన్నీ ఇవన్నీ ఫేక్ అనొచ్చా? వీళ్ళు యాక్చువల్గా బెజవాడ కనకదుర్గమ్మ దగ్గర పెట్టాలి అనుకున్న మాట వాస్తవమే. కాకపోతే దసరా అంటే బెజవాడ కనకదుర్గమ్మ పెట్టింది పేరు, అవునా? నవరాత్రి ఉత్సవాలు అక్కడ జరిగినది ఇంకెక్కడ జరగవు. ప్రతి పండక్కి ఒక దేవుడు ఉన్నట్టు దసరాకి బెజవాడ కనకదుర్గమే మనకుంది, అవునా? సో దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. ఆ టైంలో అక్కడ ఈవెంట్ పెట్టడం వల్ల వీళ్ళు ఇవ్వలేరు అంత ప్రొటెక్షన్. సేమ్ మన పాత ఈవెంట్ కూడా అదే జరిగింది కదా. ఏ రోజైతే వీళ్ళు ఈవెంట్ పెట్టుకున్నారో ఆ పక్కనే రేవంత్ రెడ్డి గారు ఇది ఏదో జరిగింది ట్రిడెంట్ హోటల్లో. ఆయనకి వీళ్ళంతా సెక్యూరిటీ ఇవ్వాల్సి వచ్చి తర్వాత ఈ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వచ్చారు. ఆ లోపు అక్కడ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. సేమ్ ఇది సరే, అఫ్కోర్స్ ఓపెన్ గ్రౌండ్ అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ గారి సినిమా, పైగా సక్సెస్ మీట్, పైగా హైదరాబాద్లో ఆగిపోయి ఇక్కడ మళ్ళీ జరుగుతున్నటువంటి ఈవెంట్. సో విపరీతంగా జనాలు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగి ఇక్కడ సక్సెస్ మీట్ అంటే సగం మంది వచ్చారులే అని అనుకోవచ్చు. అండ్ ఇంతకుముందు శత జయంతి వేడుకలకు కానీ ఇంకా దేని వేడుకలకు కానీ ఎన్టీఆర్ని చూద్దాం అనుకున్న వాళ్ళందరికీ నిరాశ ఎదురైంది. సో చాలా కాలం తర్వాత ఆయన వస్తున్నాడు. ఆయన వస్తున్నప్పుడు దాన్ని అంచనా వేస్తే ఇంతమంది వస్తారేమో అని అంచనా వేస్తున్నాను. ఎందుకంటే మొన్న క్లోజ్డ్ ఈవెంట్ దగ్గరికి 5 స్టార్ హోటల్ దగ్గరికే 20,000 మంది వచ్చారు. అలాంటిది ఓపెన్ గ్రౌండ్ అంటే ఇక లక్షలు వచ్చేస్తారు. వీళ్ళని మనం ఎలా మెయింటైన్ చేయడం, ఎలా కంట్రోల్ చేయడం? పైగా బెజవాడ కనకదుర్గమ్మ దగ్గర ఆల్రెడీ ఇంత రద్దీ ఉంది. సో ఎందుకంటే కొంచెం ఆలోచిద్దాం, లేదు పోనీ అక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకోండి అని వాళ్ళు సలహాలు ఇవ్వచ్చు, సూచనలు ఇవ్వచ్చు. అండ్ వీళ్ళు అడిగినట్టుగాని ఇప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వలేదు, ఈవెంట్ చేయట్లేదనో చేస్తున్నామనో యూనిట్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటావా, వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం మీద బురద చల్లే ప్రోగ్రామే ఉంటుంది కాబట్టి ఈసారి కూడా ఇలా జరిగిందని ఫ్యాన్స్కి చెప్తే ఫ్యాన్స్ అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి. వాళ్ళు అదొక స్ట్రాటజీ, అది యూటిలైజ్ చేశారు, అంతే తప్పించి అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు అంతెందుకు, ఆదిపురుష్ ఈవెంట్ తిరుమలలో జరగల, లక్షల జనాలు రాలా వచ్చారు తిరుమలకు. రోజు ఆ టైంలో కూడా బ్రహ్మోత్సవాలు అన్నీ ఉంటాయి, బీభత్సమైన రద్దీ ఏరియా అది. ఇది అంతే పెద్ద విషయం, దానికి దీనికి ఏం సంబంధం లేదు. పండగలు వస్తేనే కదా సినిమాలు వస్తాయి పెద్ద పెద్దవి. మరి పండగ జనాలందరూ ఉన్నారు, మీరు ఫంక్షన్ ఇక్కడ చేసుకోకంటే ఎట్లా? ఇప్పుడు సంక్రాంతికేగా వందల సినిమాలు రిలీజ్ అవుతాయి. మరి కోళ్ళ పందాలు ఆడడానికి, గుర్ర పందాలు ఆడడానికి బోల్డ్ అంతమంది వస్తారు, మీరు ఇటు రాకండి, మీరు ఇక్కడ ఈవెంట్ పెట్టకండి అంటే ఎవడంటాడు? అలా ఏం ఉండదు, అదొక సందడి ఇదొక సందడి. ఇంకా పండగ వాతావరణం పెరుగుద్ది. ఓకే, ఎన్టీఆర్ అక్కడికి వస్తే తగ్గేదే ఉండదు. సో ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్స్ వాళ్ళకు ఉంటాయి. అండ్ వాళ్ళకు కూడా అవసరం, ఎలాగూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొంచెం బాధ పెట్టింది కాబట్టి ఇదైనా సరే సాటిస్ఫాక్షన్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. బట్ ఈవెంట్ అయితే క్యాన్సిల్ ఏం అవ్వదు. మోస్ట్లీ జనాలు అయితే తండాలుగా వస్తారు. ఓ లొకేషన్ కాకపోతే బోల్డ్ గ్రౌండ్స్ ఉన్నాయి, సిద్ధార్థ గ్రౌండ్స్లో పెట్టుకోవచ్చు, కాలేజ్ గ్రౌండ్స్లో, ఇంకేదైనా ఓపెన్ గ్రౌండ్స్లో పెట్టుకోవచ్చు, బోల్డ్ అన్నీ ఉన్నాయి ప్లేసెస్. ఇప్పుడు లేక కాదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్గా దేవరా పార్ట్ 2 ఆడియన్స్, సినీ ప్రేమికులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ని ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆ డేట్ ఏమన్నా వచ్చేసిందా? దేవరా పార్ట్ 2 ఖచ్చితంగా వస్తుంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే డేట్లు ఎన్ని వైరల్ అయినా కూడా యూనిట్ వాళ్ళు ఎన్ని డేట్స్ చెప్పినా సరే చివరి వరకు అనేది డేట్లు మన చేతుల్లో ఉండవు. లాస్ట్ క్షణంలో కూడా అప్పుడప్పుడు కొన్నిసార్లు పోస్ట్పోన్ అవ్వడమో ప్రీపోన్ అవ్వడమో జరుగుతూ ఉంటాయి. ఆ డేట్ గురించి పట్టించుకోకుండానే బెటర్, బట్ త్వరగా రావాలనే కోరుకుందాం. ఇకపోతే దాంట్లో ఏవేవి అంశాలు వదిలేశారు, దేనికి ఆన్సర్స్ దొరుకుతాయి అంటే, యాక్చువల్లీ బాబీ డియోల్తో చాలా షూట్ చేశారు, ఫస్ట్ హాఫ్లో కట్ చేశారు అన్నారు. ఆయన పార్ట్ ఏమైనా సెకండ్ హాఫ్లో ఉండే అవకాశం ఉంటుంది. జాన్వి నిడివి పెంచే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే పొడవని ఎన్టీఆర్గా మిగిలిపోయాడు దేవర క్లైమాక్స్లో. ఆ పొడిచాడా, పొడవలేదా, లేక కత్తి పట్టుకొని అక్కడే ఉన్నాడా అనేది తెలియదు. ప్రకాష్ రాజే అసలైన విలన్ అని చెప్పేసి అందరూ అంటున్నారు. సో అసలు ఆ ప్రకాష్ రాజ్ విలనా కాదా అనేది తెలియాలంటే కూడా సెకండ్ హాఫ్ చూడాలి. అండ్
ఈ సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ టీం మారిందా మారలేదా, అండ్ పెద్ద దేవర నిజంగా చనిపోలేదు, సముద్రంలో అలా తేలియాడుతుంటే కోస్ట్ గార్డ్ ఉన్నాడా, స్టార్టింగ్ అతను ప్రాణాలు కాపాడిన కోస్ట్ గార్డ్, అతను వచ్చి రక్షించి తీసుకెళ్ళాడని ఇంకొక వార్త ఉంది. అది నిజమా కాదన్న పార్ట్ 2 చూడాలి. సో పార్ట్ 2కి బోలెడన్ని ఎలిమెంట్స్ వదిలేశాడు, అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్. సో అందుకని చెప్పేసి పార్ట్ 2 కోసం క్యూరియాసిటీ, పార్ట్ 1 ఎలా ఉందో ప్రతి సినిమాలో పార్ట్ 2 కోసం ఎలా అయితే ఎదురు చూస్తారో దేవర కోసం కూడా అలాగే ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది అయితే వాళ్ళ నమ్మకాలు నిలబెడుతుందని అనుకుంటున్నా. బట్ త్వరగా రిలీజ్ అవుతుంది. పార్ట్ 1లో ఉన్నటువంటి చిన్న చిన్న నెగిటివిటీస్ కానీ చిన్న చిన్న మిస్టేక్స్ కానీ పార్ట్ 2లో కరెక్షన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయంటారా? పార్ట్ 1లో నెగిటివిటీస్ ఏమీ లేవు, మిస్టేక్స్ ఏం లేవు. అంటే లైక్ జాన్వి నిడివి అనేది చాలా తక్కువ ఉంది అంటే చాలా ఎక్స్పెక్టేషన్. అదే చెప్తున్నా, చాలా మందికి ఉన్న ఈ అపోహలు తుడిచేస్తావు. ఒకటి, ఫస్ట్ హాఫ్ బీభత్సంగా ఉంది, సెకండ్ హాఫ్ అంత లేదు అన్నారు కదా. ఫస్ట్ హాఫ్లో ఆయనని ధీరుడు సూర్యుడు లాగా చూపించారు కాబట్టి ట్యాన్ ట్యాన్ టన్ 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 ఉండాలి. సెకండ్ హాఫ్లో ఆయన క్యారెక్టరైజేషనే అమాయకుడు, ఏమీ తెలియనివాడు, ఇట్లా గట్టిగా తోస్తే పడిపోయేవాడు. నువ్వు అలాంటి అమాయకుడికి ట్యాన్ ట్యాన్ టన్ 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 లేస్తే సినిమా పండదు. ఏంది ఇలా ఉంది అంటారు. అండ్ నెక్స్ట్, ఫస్ట్ హాఫ్ ఎన్టీఆర్కి హీరోయిన్ ఉంది, వాళ్ళ ఆవిడ. సెకండ్ హాఫ్ ఎన్టీఆర్కి ఈవిడ ఉంది. జాన్వీ కపూర్ ఫస్ట్ హాఫ్లో ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే అప్పుడు ఆమె చైల్డ్ క్యారెక్టర్. ఆమె క్యారెక్టర్ కొంచెమే ఉంది అంటే మొత్తం ఫస్ట్ నుంచి ఆవిడనే పెట్టాలంటే అసలు దేవర స్టోరీ ఉండదు. నువ్వు వెళ్ళింది దేవర స్టోరీకి, వరా స్టోరీకి కాదు, రైట్? మరి అదే కదా, సెకండ్ హాఫ్లో అంతే ఉంటుంది జాన్వీ క్యారెక్టర్, ఉన్నలో ఉన్నంత. సరే, మీరు ఎలాగో జాన్వీ క్యారెక్టర్ అక్కడికి వచ్చారు కాబట్టి ఇదే జాన్వీకి సంబంధించినటువంటి మరొక అంశం సోషల్ మీడియాలో వినిపిస్తున్న అంశం ఏంటంటే, జాన్వీ కపూర్ని కేవలం గ్లామరస్ కోసం మాత్రమే యూజ్ చేశారు. ఎందుకు అని అంటే నేను చెప్తాను. పక్కన ఉన్నటువంటి హిమజ క్యారెక్టర్ కానీ లేకపోతే హరితేజ గారి క్యారెక్టర్ కానీ ఒక విలేజ్ అమ్మాయిని ఎంత చక్కగా చూపించాలో నిండుతనంతో చూపించారు, కానీ ఎందుకు జాన్వీ కపూర్ని కొంచెం ఎక్స్పోజ్ చేసి చూపించారు అనే వేలో కూడా క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు? ఇక్కడ హరితేజకి పెళ్ళైన క్యారెక్టర్, హిమజకి ఏమో ఇంకో క్యారెక్టర్, ఇంకో అమ్మాయికి ఏమో షర్ట్ వేసారు. జాన్వీది జోవియల్ క్యారెక్టర్, ఊర్లో ఆకతాయిలాగా అందరినీ ఏడిపించే పిల్ల, వేరే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతా ఉంటే పెళ్లి చూపులను చెడగొట్టే పిల్ల. సో ఆవిడ ఎలా ఉంటారో అలా ఉంది, జోవియల్గా ఉంది. నువ్వు దాన్ని గ్లామరస్గా చూశారు అంటే వ్యాంపుని చూసినట్టు చూస్తున్నారు కదా, జోవియల్ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. ఓకే, ఆ డైలాగ్స్ కూడా అదే సెన్స్తో ఉందే, వాడిలో ఉందే, ఏదో ఉందే, అరే వాడిలో ఏమీ లేదే, అదంతే కదా. ఆ డైలాగ్ సెన్స్కి అక్కడ ఆ పిల్ల అలాగే ఉండాలి కాబట్టి అలా ఉంది. ఖచ్చితంగా ఆమె నడుమే చూపించాలి, ముక్కు మూతిలే చూపించాలంటే ఆయన డైరెక్టర్ ఏ రకంగానైనా చూపించుకోవచ్చు, పెద్ద విషయం కాదు అది. కాకపోతే అక్కడ క్యారెక్టర్ కావాల్సింది అది, అలా ఉండాలి కాబట్టి అలా ఉంచాడు అంతే. ఓకే, దానివల్ల ఇదేం లేదు. ఆమె గ్లామర్ పడుకునే సాంగ్స్ ఉన్నాయి కదా, హీ కెన్ షో లాట్ ఆఫ్. అండ్ ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, హీరోయిన్ని పెట్టుకునేదే యూత్ని అట్రాక్ట్ చేసి గ్లామర్ క్వీన్గా చూపించడం, గ్లామర్ క్వీన్గా చూపించడమే కదా హీరోయిన్ని. సరే, అట్లా అనుకుంటే మరి ఇప్పుడు విరాట పర్వం సినిమా ఉంది, అవును, అందులో సాయి పల్లవి హీరోయిన్గా చేసింది. 1 సెకండ్, అది స్టోరీ ఓరియంటెడ్ హీరోయిన్లు వేరు, ఇది వేరు. ఇది కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లు గ్లామర్ చూపిస్తేనే జనాలు అట్రాక్ట్ అవుతారు. ఓకే, అలా సాంగ్స్లో ఎలా పర్ఫామ్ చేయాలి, అలా అని చెప్పేసి నువ్వు విరాట పర్వంకి దీనికి ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఆ పిల్ల క్యారెక్టర్ నక్సలైట్. ఓకే, నక్సలైట్లు ఎక్స్పోజింగ్ చేస్తే ఊరుకోరు, అర్థమైందా? ఆ విద్వాంసం హీరోయిన్ అన్నారు కాబట్టి నా టాపిక్ తీసుకొచ్చా. హీరోయిన్ అంటే దానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా మా హీరోయిన్కి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో దేవర భార్య ఓ బరువైన పాత్ర గల భార్య, ఆవిడ అలాగే ఉంటది. యు అండర్స్టాండ్? బాహుబలే తీసుకో, తమన్నాకు ఓ జోవియల్ క్యారెక్టర్ ఇచ్చాడు, పచ్చబొట్టేసిన అలాగే చెయ్యాలి ఆవిడ, అంతే. ఆవిడకి ఎంత ఇది ఉన్నా కూడా, అంటే మీరు అన్నదానికి నేను చెప్పా, హీరోయిన్ అంటే యూత్ని అట్రాక్ట్ చేయాలన్నారు కాబట్టి నేను అది చెప్పా మీకు ఎగ్జాంపుల్. సాయి పల్లవి హీరోయిన్ కాదు, ఆవిడ కథానాయిక. సరే, ఓకే, ఫైన్, ఈవిడ హీరోయిన్. సరే, బృందావనం సినిమా తీసుకుందాము. బృందావనంలో కాజలు ఎంత చక్కగా లంగావని కట్టుకొని ఉంది. అవును కదా, అక్కడెక్కడ ఎక్స్పోజింగ్ లేదు. బృందావనం అంటే అది పేరే శ్రీకృష్ణుడి బృందావనంతో తీసి అక్కడ నెమలిక కూడా పెట్టారు. నువ్వు గోపికలాగా హీరోయిన్ని ప్రజెంట్ చేయాలి అంతే. అంటే చిలిపిగా ఉండాలి, జోవియల్గా ఉండాలి, నిండుగా ఉండాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోరు ఇస్కాన్ వాళ్ళు. అన్నిటికీ దేని లెక్కలు దానికి ఉంటాయి. ఓకే, అందుకే అలా చూపిస్తారు, అంతమించి ఇంకేం ఉండదు. ఓకే, ఇక్కడ దేవరలా అవసరం కాబట్టి అలా చూపించాడు. ఆమె అలాగే చూపించాలి, ఆమె అవసరం అంతే.
ఆ హీరోయిన్ కంటూ వేరే ఇవేం లేవు. దేవరని చూసి మనసు పడింది, వీడిని చూసి మనసు పడింది. ఆవిడకంటూ ప్రత్యేక క్యారెక్టరైజేషన్ లేదు అక్కడ. తను ఒక జోవియల్ క్యారెక్టర్, ఓ బరువు మోయాల్సిన పనిలా. అది బరువు మోసే హీరోయిన్స్ ఉంటారు కదా, బాధ్యతలు మోసే వాళ్ళు ఎలా ఉండాలో క్యారెక్టర్ అలా డిజైన్ చేయబడుతుంది. అది సంగతి. లేదా హీరోయిన్కి నువ్వు ఒక పేర్లు ఏమన్నా ఇచ్చావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో కూడా ఇప్పుడు రాధా, కృష్ణ ఇట్లాంటి పేర్లు ఇచ్చిన, సీత ఇలాంటి పేర్లు ఇచ్చిన హీరోయిన్లకి అలాగే ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ అంత బరువుగా ఉంటాయి ఎంత హీరోయిన్ అయినప్పటికీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్కి సీత అనే పేరు పెట్టే ఏ సినిమా అయినా చూడు, నిండుగానే చూపిస్తారు, ఇంకోలా చూపించకూడదు. ఆ లిమిటేషన్స్, ఆ క్యాలిక్యులేషన్స్ డైరెక్టర్కి ఉంటాయి. అది సంగతి. థ్యాంక్ యూ సార్.